ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని భారత్ తరచుగా ప్రకటిస్తూ ఉంది. అంటే ఎవరైనా ఉగ్రవాద దాడికి ప్రయత్నిస్తే భారత్ ఖచ్చితంగా తగిన చర్య తీసుకుంటుందని దీని అర్థం. అయితే భారత్ చెబుతున్న ఈ మాటల కంటే పాకిస్తాన్ యుద్ధానికి చేస్తున్న సన్నాహకాలు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఒకవైపు భారత్ ఉగ్రవాదాన్ని అంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటే, మరోవైపు పాకిస్తాన్ మాత్రం అనేక మార్గాల ద్వారా భారత్పై యుద్ధానికి కాలుదూతోంది. ఈ రోజు వార్తల ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు విశ్లేషించి మీ ముందుంచబోతున్నాం. అందుకే ఇవి చూసిన తర్వాత మీరు అభిప్రాయాన్ని కూడా పంచుకోవచ్చు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాకిస్తాన్ తన మంత్రాంగంతో అమెరికా మద్దతు పొందగలిగింది. కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో మన విధానాల వల్ల అమెరికా మద్దతు మనకి తగ్గింది. ప్రపంచ వేదికపై రష్యా ప్రాబల్యం తగ్గడం కూడా భారత్కు ఒక సవాల్గా మారింది. ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద స్థావరాలను మనం విజయవంతంగా ధ్వంసం చేశాం. కానీ ప్రచార యుద్ధంలో మాత్రం పాకిస్తాన్ కంటే వెనుకబడిపోయాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. పాకిస్తాన్ అబద్ధాలను ఆశ్రయించింది. దీనికి సంబంధించిన ఆధారాలు మన వద్ద ఉన్నాయి. యుద్ధాన్ని ఆపమని ట్రంప్తో చెప్పడానికి పాకిస్తాన్ అమెరికాకు దాదాపుగా 60 సార్లు ఫోన్ చేసింది. దీని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నేను చెప్పబోయే విషయాలు నిజమేనని మీకు అనిపిస్తుంది. ముందుగా 12 గంటల క్రితం వచ్చిన ఒక వార్తను చూడండి. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులోని సాంబా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో పాకిస్తాన్ డ్రోన్లు ఎగురుతూ కనిపించాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా టర్కీకి చెందిన డ్రోన్లను పాకిస్తాన్ ఎక్కువగా వాడింది. అప్పట్లో అవి యుద్ధంలో కీలక పాత్ర పోషించాయి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధాలు నేరుగా సరిహద్దుల్లో కాకుండా డ్రోన్లు మరియు క్షిపణుల ద్వారా జరుగుతున్నాయి. ఈ వార్తతో పాటు నిన్న వచ్చిన మరొక విషయాన్ని కూడా కలిపి చూడాలి. జైషే మహమ్మద్ నాయకుడు మసూద్ అజార్ నుంచి ఒక వీడియో విడుదలైంది. ఇది ఇప్పుడు వార్తల్లో సంచలనం. తనకు ఒక్కరు ఇద్దరు కాదు, వేల సంఖ్యలో ఆత్మాహుతి దళ సభ్యులు సిద్ధంగా ఉన్నారని అతడు ఆ వీడియోలో చెబుతున్నాడు. ఆపరేషన్ సింధూర్ దాడుల్లో మన సైన్యం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినప్పుడు అతడి కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. ఆ పగతోనే అతను వేలాది మందిని భారత్పై ఉసిగొలుపుతున్నాడు. అంటే ఒకవైపు సరిహద్దుల్లో పాకిస్తాన్ డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి, కొన్నిటిని మన వాళ్లు కూల్చేశారు. మరోవైపు ఉగ్రవాదులు దాడులకు సిద్ధంగా ఉన్నారు. ఈ రెండు విషయాలను గమనిస్తే పెద్ద ప్రమాదం పొంచుందని అర్థమవుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ అమెరికా అండ చూసుకుని రెచ్చిపోతుంది. ఆపరేషన్ సింధూర్ విజయం తమ వల్లే సాధ్యమైందని, ఆ ఘనత తమకు ఇవ్వలేదని అమెరికా భారత్ మీద కోపంతో ఉంది. తాము 8 సార్లు యుద్ధాన్ని ఆపేమని అమెరికా అరుస్తున్నా భారత్ మాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం అమెరికాను గొప్పగా చూపించడానికే పాకిస్తాన్ యుద్ధం మొదలుపెట్టే అవకాశం ఉంది. అప్పుడు ట్రంప్ మధ్యలోకొచ్చి తానే యుద్ధాన్ని ఆపినట్లు ప్రపంచం ముందు గొప్ప చెప్పుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలు, వార్తాపత్రికల ముక్కలు చూడండి. జమ్మూలోని పూంచ్, రాజౌరి, సాంబా, నౌషెరా ప్రాంతాల్లో డ్రోన్లు సరిహద్దు దాటి రావడం స్పష్టంగా కనిపిస్తోంది. వీటిని గమనించిన మన సైన్యం కాల్పులు జరిపింది. ఆ డ్రోన్లను చూసి భయపడి బంకర్లలో తలదాచుకున్నామని స్థానికులు కూడా చెబుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి తమ సైనికులతో మాట్లాడుతూ భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలపై విషం చిమ్మారు. ఇప్పుడు తాము యుద్ధ శక్తిని పెంచుకోవాలని, యుద్ధం ద్వారానే భారత్ ఆఫ్ఘనిస్తాన్లకు తగు గుణపాఠం చెప్పొచ్చని వాళ్ళు అంటున్నారు. తామెవరికీ భయపడమని మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. వీరికి ఇంత ధైర్యం రావడానికి కారణం మారిన అంతర్జాతీయ రాజకీయాలే. గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్ విదేశీ విధానాన్ని ప్రపంచం మెచ్చుకుంది. కానీ ట్రంప్ హయాంలో పాకిస్తాన్ ఆయన మద్దతుతో భారత్ను ఇబ్బంది పెడుతోంది. అందుకే భారత్ ప్రస్తుతం ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా వేచి చూసే ధోరణి అలవర్చుకుంది. దీనికి తోడు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన తమ వాళ్ల కోసం పగ తీర్చుకుంటామని, ఆత్మాహుతి దాడులకు సిద్ధంగా ఉన్నామని ఆడియో టేపుల ద్వారా బెదిరిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు, వాటి వెనుక ఉన్న కారణాలను మనం జాగ్రత్తగా గమనించాలి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ను కూడా తన వైపుకు తిప్పుకుంటోంది. అక్కడ మహమ్మద్ యూనస్ పాకిస్తాన్కు అనుకూలంగా మారారు. రక్షణ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ వారికి JF-17 యుద్ధ విమానాలను ఇస్తామని ఆఫర్ చేస్తోంది. అంటే రేపు భారత్తో యుద్ధం జరిగితే బంగ్లాదేశ్ నుంచి కూడా మనపై దాడి జరిగేలా పాకిస్తాన్ వ్యూహాలు రచిస్తోంది. ఇక్కడ ఉన్న తీవ్రవాదులు బంగ్లాదేశ్ భూభాగం నుంచి భారత్కు వ్యతిరేకంగా పనిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. లష్కర్-ఏ-తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు కూడా ఈ రెండు దేశాల మధ్య పెరుగుతున్న స్నేహాన్ని చూసి సంతోషపడుతున్నాయి. ఇక నేపాల్ విషయానికి వస్తే దైనిక్ భాస్కర్ పత్రిక పరిశోధనలో ఒక షాకింగ్ విషయం బయటపడింది. భారత సరిహద్దు జిల్లాలో పాకిస్తాన్ నిధులతో వందల సంఖ్యలో మదర్సాలు వెలుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ సరిహద్దుకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే దాదాపు 250కి పైగా మదర్సాలు తయారయ్యాయి. సాధారణంగా జైషే మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా లాంటి సంస్థలు ఆత్మాహుతి దళాలను తయారు చేయడానికి ఇలాంటి ప్రదేశాలను ఎంచుకుంటారు.
గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినప్పుడు పాకిస్తాన్ వాటిని మదర్సాలని అబద్ధం చెప్పింది. కానీ అక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారనేది నిజం. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఏర్పాట్లే నేపాల్ సరిహద్దుల్లో కూడా జరుగుతున్నాయి. అంటే పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్ ఇలా అన్ని వైపుల నుంచి భారత్లోకి చొరబడ్డానికి ప్రయత్నాలు మూకుమ్మడిగా జరుగుతున్నాయి. అసలు పాకిస్తాన్ ఎందుకు ఇలా చేస్తోందో ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ సింధూర్లో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. మనం పాకిస్తాన్ లోపలికి చొరబడి నూర్ ఖాన్ బేస్ లాంటి వాటిని ధ్వంసం చేశాం. యుద్ధంలో గెలవలేమని అర్థమైన పాకిస్తాన్ అబద్ధపు ప్రచారాన్ని నమ్ముకుంది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సృష్టించి ప్రపంచాన్ని నమ్మించడం మొదలుపెట్టింది. చైనాతో కలిసి తయారు చేసిన JF-17 యుద్ధ విమానంతో భారత్ను దెబ్బకొట్టామని అబద్ధాలు చెప్తోంది. ఈ అబద్ధాన్ని అట్టిపెట్టుకుని ఇప్పుడు వ్యాపారం చేస్తోంది. ఫలితంగా లిబియాతో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. సూడాన్ నుంచి భారీ డీల్ పొందింది. బంగ్లాదేశ్కు కూడా విమానాలు అమ్మాలని చూస్తోంది. భారత్ను భయపెట్టామని చెప్పుకుంటూ తన ఆయుధాలను అమ్ముకుంటోంది. అదే సమయంలో సౌదీ అరేబియాతో కూడా పాకిస్తాన్ ఒక రక్షణ ఒప్పందం చేసుకుంది. ఎవరి మీద దాడి జరిగినా ఒకరికొకరు సహాయం చేసుకోవాలనేది ఆ నిర్ణయం. పాకిస్తాన్కు ఇంత విలువ దక్కడానికి అసలు కారణం వారి దగ్గర ఉన్న అణుబాంబులే. ఎందుకంటే అణువాయుధాలు లేని దేశాల మీదే అమెరికా దాడులు చేస్తుందని వీరికి తెలుసు. లిబియా, సూడాన్, బంగ్లా వంటి ముస్లిం దేశాలకు ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. పాకిస్తాన్తో చేతులు కలిపితే వారి దగ్గరున్న అణు ఆయుధాల వల్ల తమకు కూడా రక్షణ ఉంటుందని. పాకిస్తాన్ వద్ద అణుబాంబులుండడం ప్రపంచానికి ప్రమాదమని అమెరికా అధ్యక్షుడు ఎల్లప్పుడూ చెబుతూ ఉంటాడు. కానీ పాకిస్తాన్ మాత్రం దాన్నే తన బూచిగా చూపిస్తూ ప్రపంచాన్ని నమ్మిస్తుంది, తన బుట్టలో వేసుకుంటుంది. సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం చేసుకోవడంలో పాకిస్తాన్ సఫలమైంది. అవసరమైనప్పుడు సౌదీ వారి పక్షాన నిలబడకపోవచ్చు. కానీ ఈ ఒప్పందం వల్ల అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరపతి పెరిగింది. ఇది చూసిన టర్కీ కూడా పాకిస్తాన్ను సంప్రదించింది. సౌదీతో చేసుకున్నట్టే తమతో కూడా ఒప్పందం చేసుకోవాలని, తమపై దాడి జరిగితే అణు ఆయుధాలతో సాయం చేయాలని కోరింది. దీనికి కారణం ఇజ్రాయిల్. ఇప్పటికే ఇజ్రాయిల్ 7 దిక్కుల నుంచి యుద్ధం చేస్తోంది. ఇప్పుడు సైప్రస్, గ్రీస్ దేశాలతో కలిసి టర్కీని కూడా తన శత్రువుగా ప్రకటించింది. టర్కీలో తలదాచుకున్న హమాస్ నాయకులను మట్టుబెట్టడానికి ఇజ్రాయిల్ భవిష్యత్తులో దాడులు చేసే అవకాశం ఉంది. అందుకే టర్కీ పాకిస్తాన్ సాయం కోరుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ సృష్టించిన అబద్ధపు ప్రచారం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇంతకుముందు అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ ఇప్పుడు మాకు అంతర్జాతీయ ద్రవ్యనిధి రుణాలు కూడా అవసరం లేదని గొప్పలు చెప్తోంది. ఆయుధ ఒప్పందాల వల్ల తమకు డబ్బు సమకూరుతుందని అంటోంది. మరి ఇంత వేగంగా పరిస్థితి ఎలా మారింది? దీని వెనుక పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి ఒక పెద్ద నాటకం ఆడాడు. అమెరికా నుంచి వచ్చిన ఒక నివేదిక ప్రకారం మే 7 నుంచి 10వ తేదీ మధ్యలో పాకిస్తాన్ ఒక సంస్థను అద్దెకు తీసుకుంది. కేవలం 72 గంటల్లో 60 సార్లు అమెరికా అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నించింది. భారత్ను ఎలాగైనా ఆపండి అని వేడుకుంది. దీనికోసం దాదాపు 45 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ వివరాలన్నీ అమెరికా న్యాయ విభాగం విడుదల చేసిన పత్రికల్లో బయటపడ్డాయి. ఆ సమయంలో భారత దళాలు పాకిస్తాన్ లోపల ఉన్న కీలకమైన సైనిక స్థావరాలపై దాడులు చేస్తూ ఉన్నాయి. అమెరికాను ఒప్పించడానికి అసీం మునీర్ తమ దేశంలోని ఖనిజ సంపదను ఎరగవేశాడు. బలూచిస్తాన్లోని అరుదైన ఖనిజాలను తీసుకువెళ్ళండి, కానీ మమ్మల్ని భారత్ నుంచి రక్షించండి అన్నాడు. దీనికోసం వాళ్ళు లాబియింగ్ చేశారు. లాబియింగ్ అంటే ఏంటో మీకు తెలియాలి. మన దేశంలో పనులు చేయించడానికి మధ్యవర్తులు లేదా దళారులు ఉంటారు కదా, వారికి డబ్బులిస్తే పనులు చేసి పెడతారు. మన దగ్గర అది తప్పుగా చూస్తారు. కానీ అమెరికాలో అది చట్టబద్ధం. అమెరికాలో పైరవీ చేయడం అనేది ఒక పెద్ద వృత్తి. అది అక్కడ చట్టబద్ధం. మన దేశంలో దళారులు అంటే తప్పుగా చూస్తాం, కానీ అక్కడ అది చట్ట ప్రకారమే జరుగుతుంది. మన దగ్గర మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు ఎంతో కొంత అధికారం ఉంటుంది. కానీ అమెరికాలో మొత్తం అధికారం అధ్యక్షుడి చేతిలో ఉంటుంది. 4 ఏళ్ల పాటు ఆయనే రాజు. ఎన్నికల్లో తనకు డబ్బు సాయం చేసిన వారికి గెలిచిన తర్వాత అధ్యక్షుడు మేలు చేస్తాడు. అక్కడ ఎవరైనా సరే తమకు కావాల్సిన పని చేయించుకోవాలంటే పెట్టుబడి పెట్టాల్సిందే. ఉదాహరణకు ఎలాన్ మస్క్ ఎన్నికల కోసం ఎంతో ఖర్చు చేశాడు. చమురు కంపెనీలు వెనెజులాపై దాడి చేయించడానికి ట్రంప్ ద్వారా పనులు చేయించుకున్నాడు. అంటే ఎన్నికలప్పుడు సాయం చేసిన వారు వడ్డీతో సహా దాన్ని తిరిగి రాబట్టుకుంటారు. పాకిస్తాన్ కూడా సరిగ్గా ఇదే చేసింది. ట్రంప్కు ఆఫర్ ఇచ్చి తమ పని చేయించుకుంది. యుద్ధాన్ని ఆపిన ఘనత భారత్ తనకు ఇవ్వలేదన్న కోపంతో ట్రంప్ పాకిస్తాన్ వైపు మొగ్గు చూపారు. ఆయన కన్ను ఇప్పుడు శాంతి బహుమతి మీద ఉంది. మరి పాకిస్తాన్కు అమెరికాతో ఇంకో సంబంధం కూడా ఉంది. భారత్తో జరిగిన ఏ యుద్ధంలోనూ పాకిస్తాన్ గెలవలేదు. కానీ ప్రచార యుద్ధంలో మాత్రం ఇప్పుడు గెలుస్తున్నామని వాళ్ళు సంబరపడుతున్నారు. అమెరికా తమకు తోడుగా ఉంది కాబట్టి భారత్ గెలిచినా కూడా ప్రపంచం నమ్మదు అనేది వారి ధైర్యం.
అందుకే ట్రంప్ తమను పొగుడుతుంటే వారికి ఎక్కడలేని ఉత్సాహం. గతంలో జరిగిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ దీన్ని ఒక అవకాశంగా చూస్తోంది. ముఖ్యంగా 1971 యుద్ధంలో భారత్ పాకిస్తాన్ను 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేసింది. ఆ పగతోనే వాళ్లు పంజాబ్లో ఖలిస్తాన్ అని, కశ్మీర్ వేరు కావాలని, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదమని రకరకాల కుట్రలు చేస్తున్నారు. ఇన్నాళ్లు భారత్కు రష్యా అండగా ఉండేది. 1971లో అమెరికా మనపై దాడికొచ్చినప్పుడు రష్యా అడ్డుగా నిలబడింది. కానీ ఇప్పుడు రష్యా బలహీనపడింది. వెనుజులాతో ఒప్పందం ఉన్న రష్యా వాళ్ళని కాపాడుకోలేకపోయింది. కాబట్టి ఈసారి భారత్కు రష్యా సాయం రాదని పాకిస్తాన్ గట్టిగా నమ్ముతోంది. అందుకే వారి ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. రష్యా ఇప్పుడు తన సొంత యుద్ధాల్లోనే చిక్కుకుపోయింది. అర్మేనియా, సిరియా, వెనుజులా వంటి దేశాల్లో తన మిత్రులను అది కాపాడుకోలేకపోయింది. పుతిన్ వ్యూహాలు వరుసగా విఫలమవుతున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్కు రష్యా నుంచి ఎప్పుడూ లభించే మానసిక ధైర్యం ఇప్పుడు తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. పాకిస్తాన్ ఈ పరిస్థితిని గమనించి దీన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. సరిహద్దుల్లో డ్రోన్లు ఎగరడం, ఉగ్రవాద దాడుల బెదిరింపులు, బంగ్లాదేశ్లో మతఛాందసవాదాన్ని పెంచడం, నేపాల్ సరిహద్దుల్లో ఒక్కసారిగా 100 మదర్సాలు. ఇవన్నీ దేనికి సంకేతం అంటే ట్రంప్ అండ చూసుకుని పాకిస్తాన్ చాలా ధైర్యంగా చేసే పనులివి. ప్రస్తుతం భారత్ ఒక పక్క శత్రువులతోనూ మరో పక్క ట్రంప్ అహంకారంతోనూ పోరాడాల్సి వస్తోంది. ఒబామాకు వచ్చినట్లు తనకు కూడా నోబెల్ శాంతి బహుమతి రావాలని, ప్రపంచం తనను గుర్తించాలని ట్రంప్ కోరిక. భారత్ సహకరించుంటే అది సాధ్యమయ్యేదేమో. కానీ భారత్ ఎప్పుడూ ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడదు. మన సన్నాహకాల్లో మనం పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాం. డ్రోన్లను కూల్చేస్తున్నాం. సరిహద్దు గ్రామాల్లో ప్రజలను రక్షించుకుంటున్నాం. 5-10 రోజుల క్రితం వచ్చిన వార్తల ప్రకారం సరిహద్దు ప్రాంత ప్రజలకు తుపాకుల వాడకంలో శిక్షణ కూడా ఇస్తున్నారు. పాకిస్తాన్ నుంచి ఒక్క తప్పు జరిగితే మన వైపు నుంచి భారీ విధ్వంసం ఉంటుందని భారత్ స్పష్టంగా సంకేతాలిస్తోంది. మరోవైపు దౌత్యపరంగా కూడా భారత్ తన ప్రయత్నాలు చేస్తోంది. జర్మనీ ఛాన్సలర్ గుజరాత్ పర్యటనలో మన ప్రధానమంత్రితో కలిసి గాలిపటాలు ఎగరేశారు. అందులో ఆపరేషన్ సింధూర్ గాలిపటం కూడా ఉంది. ఇక బంగ్లాదేశ్ను కట్టడి చేయడానికి భారత్ నౌకాదళం హల్దియా రేవులో తన బలాన్ని పెంచుకుంటోంది. అక్కడి నుంచి పరిస్థితులను నియంత్రించడం సులభం అవుతుంది. కాబట్టి మన దేశం చాలా పెద్దది, శత్రువులు కూడా ఎక్కువే. దేశం కోసం అందరూ సైన్యంలో చేరాల్సిన లేదా ప్రభుత్వ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. చైనా వాళ్లలాగా తయారీ రంగంలోనూ, అమెరికా వాళ్లలాగా సాంకేతిక రంగంలోనూ రాత్రింబవళ్లు కష్టపడితే అదే నిజమైన దేశసేవ అవుతుంది. అప్పుడే మనం ప్రపంచంతో పోటీ పడగలం, ప్రపంచాన్ని మన వైపు తిప్పుకోగలం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.